Hi, this is Meenakshi from Weave Maker Studio and Academy అండి. లాస్ట్ వీడియోలో నేను శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని విత్ ఈజీ టిప్స్ అండ్ టెక్నిక్స్తో నేను చేశాను, వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్ వేలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శారీ డ్రేపింగ్ క్లయింట్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా చేస్తాం, కానీ నేను ఇప్పుడు ఈ మ్యానిక్యూన్ తీసుకున్నాను. ఈ మ్యానిక్యూన్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా శారీ డ్రేపింగ్ ఎలా చేయొచ్చో మీకు ఈజీ వేలో చెప్తాను ఇప్పుడు. చూసారు కదా, ఈ మ్యానిక్యూన్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా శారీ ప్రిప్లీట్ చేశాను. ఇప్పుడు డ్రేప్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా నేను శారీ ఎంత ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ ప్లీట్స్ అనేవి ఇక్కడ పెట్టుకుని మనం ఏదైతే మెజర్ తీసుకున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఈ నావెల్ పార్ట్ దగ్గర ఇది ఫ్రంట్కి రాకుండా బ్యాక్కి వెళ్ళడం, ఫ్రంట్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లం అనేది రాకుండా మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాక కూడా తర్వాత ఒక్కసారి ప్లీట్స్ అనేవి ఐరన్ చేసే ముందు కూడా ఒకసారి జస్ట్ చూసుకోవాలి. మనం సెంటర్ ప్లీట్స్కి ఇలా పిన్ టక్ చేసుకుని ఐరన్ చేసుకున్నాం కదా, మనకి రొటేట్ అవ్వడం కోసం అని చెప్పి ఈ పిన్ అనేది రిమూవ్ చేయాలి. ప్లీట్స్ అనేవి ఉన్నాయి కదా, మనం కింద పడేయకుండా బ్రైడ్స్ యొక్క శారీస్ని లేదా ఎవరైనా ఉంటే పట్టుకోమనొచ్చు. ఈవెన్ లేదు అంటే బ్రైడ్ పైన కూడా ఇలా వేసుకొని మనం డ్రేప్ చేయొచ్చు. ఓకే, కరెక్ట్గా నావెల్ పార్ట్ దగ్గర టక్ చేసుకోవాలి. ఇది కొంచెం మ్యానిక్యూన్ కాబట్టి కొంచెం హైట్ వైజ్ నేను ఇలా పెడుతున్నాను. సో మీరందరూ క్లయింట్ యొక్క హైట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి డ్రేప్ చేయండి. చూసారు కదా, ఇలా నీట్గా టక్ చేసుకోవాలి. ఇక్కడ మెస్సీగా కాకుండా చాలా నీట్గా టక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి చూసారా కరెక్ట్గా సెంటర్కి వచ్చినాయి ప్లీట్స్ అనేవి. ఓకే, నేను ఇలాగా టక్ చేసిన తర్వాత ఈ సెంటర్ ప్లీట్స్ అనేవి సెంటర్కి పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు ఏదైతే పళ్ళు పార్ట్ ఉందో అది ఫ్రంట్కి తీసుకొచ్చాను. చూసారు కదా, ఫ్రంట్ పళ్ళు అనేది ప్లీట్స్ని నేను షోల్డర్ పార్ట్ దగ్గరికి తీసుకొచ్చాను. క్లయింట్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా పళ్ళు అనేది ఉండాలి. జనరల్గా ఆబ్వియస్గా అందరూ 42 తీసుకుంటారు. ఇన్ కేస్ హైట్ వైజ్ మీరు 45 తీసుకోవచ్చు, 46 తీసుకోవచ్చు. నేనైతే 42నే తీసుకున్నాను. ఓకే, చూసారు కదా ప్లీట్స్ అనేవి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, ఇవి ఇక్కడ నేను షోల్డర్ పైన టక్ చేశాను. ఈ పిన్ అనేది యాక్వర్డ్గా కనిపించకుండా ఉండడానికి ఇక్కడ టక్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ నీట్ ఫినిష్ ఉంటుంది. పిన్ ఎక్కడ పెట్టారో కూడా ఎవరికి తెలీదు. ప్లీట్స్ అనేవి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే అకార్డింగ్ టు ద షోల్డర్ ప్రకారంగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. జనరల్గా 16 ఉంటుంది, కొంతమందికి 18 ఉంటుంది, 17.5 ఉంటుంది. వాళ్ళ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఈ ప్లీట్స్ విడ్త్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది హైట్ 15 సెంటీమీటర్స్ ఉండాలి. ఫ్రమ్ షోల్డర్ టు ఈ పార్ట్కి 15 సెంటీమీటర్స్. అది ఇలా క్రాస్ తిరిగేటప్పటికి చాలా నీట్గా వస్తుంది అనమాట. ఫుల్ చెస్ట్ పార్ట్ అంతా కవర్ అవుతుంది. ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాక పళ్ళు పార్ట్, ఇప్పుడు వేస్ట్ పార్ట్ దగ్గర ఇది టైట్గా టక్ చేసి నీట్ ఫినిష్ కోసం ఇక్కడ పిన్ను టక్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఎంత టైట్గా నేను పట్టుకున్నానో. ఓకే, ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర నీట్ ఫినిష్ కోసం నేను ఎంత క్రాస్గా టైట్గా లాగుతున్నానో. మనం జనరల్గా పిన్స్ తీసేటప్పుడు ఇలా నోట్లో పెట్టుకొని ఓపెన్ చేయడం అది చేస్తాం. అలా కాకుండా మనం ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఇలా టైట్గా పట్టుకుని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నేను ఇక్కడ పిన్ అనేది టక్ చేశాను. చూసారు కదా, పిన్ టక్ చేసిన తర్వాత ఇలా నీట్గా ప్లీట్స్ లాగా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇంత నీట్ ఫినిషింగ్ రావడం కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ప్లీట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం టైట్గా స్టిఫ్గా లాగి పట్టుకుంటే ఇక్కడ లూజ్ అనేది రాకుండా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా నేను ఈ ప్లీట్స్ అనేవి ఇలాగ ఎలా అరేంజ్ చేశానో. ఈ ప్లీట్స్ అనేవి శారీ యొక్క పన్నాని ప్రకారంగా తీసుకోవాలి. కొన్ని శారీస్ పన్నా చిన్నగా ఉంటాయి, అప్పుడు మీకు 3 రావచ్చు. కొన్ని శారీస్ కొంచెం పెద్దగా ఉన్న వాటికి 4 ప్లీట్స్ అలా వస్తాయి. నేను ఇక్కడ టైట్గా పట్టుకొని ఇక్కడ టక్ చేస్తున్నాను. ఓకే,
చూసారు కదా, ఇక్కడ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్ ప్లేట్స్ని టక్ చేసుకుంటాం. ఓకే, చూసారు కదా, నేను సెంటర్ ప్లేట్స్ అనేది టక్ చేశాను. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ఇవి పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్సెస్ క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా లోపల నుంచి లాగి ఇక్కడ టక్ చేసుకోవాలి. మ్యానిక్యూన్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు అలా ఎక్సెస్ అనేది ఏమీ రాలేదు. మీకు ఇన్ కేస్ వస్తే కనుక లోపల నుంచి తీసి ఈ లోపల ఇక్కడే టక్ చేసుకోవడం కానీ లేదా పిన్ పెట్టుకోవడం కానీ చేయాలి. ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా నీట్గా బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ఇలా నీట్గా టక్ చేసుకోవాలి. చాలామంది కూర్చొని లేసేటప్పుడు శారీ అంతా కొంచెం బుట్టలా లెగడం కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కూర్చొని లేసినప్పుడు ఇలా శారీ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోమని చెప్పాలి. ఓకే, చూసారు కదా ఎంత నీట్గా ఉందో శారీ డ్రైపింగ్ అనేది. మనం క్లయింట్ కూర్చొని లేసేటప్పుడు ఈ ప్లీట్స్ అనేవి కొంచెం మెస్సీగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము క్లయింట్ని కొంచెం బెండ్ అవ్వమని చెప్పి ఈ ప్లీట్స్ అనేవి ఇలా నీట్గా అరేంజ్ చేసి కొంచెం టైట్గా టక్ చేయాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో శారీ డ్రైపింగ్ అనేది. ఈ ప్లీట్స్ అవి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. సో మీరు ఇలాంటి శారీ డ్రైపింగ్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వాళ్ళకి నా బ్రైడ్ ఈ మ్యానిక్యూనేనండి, ఈ జ్యువెలరీతో కొంచెం డెకరేట్ చేస్తున్నాను. ఇవాళ మన బ్రైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా, చాలా నీట్గా డ్రైప్ చేసాం కదా. ఈ మ్యానిక్యూన్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఈ శారీ డ్రైపింగ్ అనేది జరిగింది. మీ క్లయింట్ యొక్క మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు కూడా చాలా ఈజీగా శారీ డ్రైప్ అనేది చేయొచ్చు. సో ఇటువంటి శారీ డ్రైపింగ్, బాక్స్ ఫోల్డింగ్, ప్రీప్లేటింగ్ క్లాసెస్ కావాలి అనుకున్న, బ్యూటిషియన్ అండ్ మేకప్ క్లాసెస్ కావాలి అనుకున్న, కాస్మెటాలజీ అండ్ పర్మనెంట్ మేకప్ క్లాసెస్ కావాలి అని అనుకున్న మన బీవీ మేకర్ అకాడమీ అండ్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.